పరిశుద్ధుడైన మా యేసయ్య, పరిశుద్ధ ఆత్మ దేవునికి మమ్మలను మీకు అప్పగించుకుంటున్నాం. నా తండ్రి, మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవజేయండి, సత్యము గ్రహించు జ్ఞానము దయచేయండి. నీ రాజ్యములోనికి మమ్మలను సిద్ధపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము నేను చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఇంతవరకు ఒకసారి నా వైపు చూడండి. నీ చదువుల కొరకు నువ్వు తెగ ప్రయాసపడుతున్నావు, నీ పెళ్లి కోసం తెగ ప్రయాసపడుతున్నావు, ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నావు, ఉద్యోగం తర్వాత కూడా తెగ బ్రతకడానికి, మేడలు మిద్దెలు కట్టడానికి, ఏసీలు పెట్టుకోవటానికి, అమెరికా స్విట్జర్లాండ్ పంపించడానికి బహుగా ప్రయాసపడుతున్నావు. ఆ ప్రయాసం గురించి కాదు దేవుడు ఇక్కడ చెప్తుంది. ప్రభువునందు మీ ప్రయాస. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు కొరకైతే ఎన్నటికీ వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం. ప్రభువు కొరకైతే వ్యర్థం కాదు అని ఎరిగి స్థిరంగా ఉండాలంట. ప్రభు కోసం ప్రయాసపడుతున్నావా? నీ కొరకు ప్రయాసపడుతున్నామా? నువ్వు ఉండవు, నీ సంపాదన ఉండదు, నీ డెకరేషన్లు ఉండవు, నీ షాపింగ్ కూడా ఏముండదు. ఒకరోజు మొత్తము అగ్ని చేత మహావేంద్రముతో కాల్చివేయబడబోతుంది. ప్రభువు నందు, ప్రభువు కొరకు నేను కనుక ప్రయాసపడితే నా ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. అయితే మళ్ళీ సమస్తము యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి కదలని వారును ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు, ప్రభువు యొక్క కార్యము అభివృద్ధి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము అనగానే బెతెస్దా కోనేరు మనకు గుర్తొస్తుంది. ఎవరైనా ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం. బెతెస్దా, యోహాను 5:5. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగ్గా, నన్ను కోనేటిలో దించుటకు చాలమ్మా. అంటే ఆయన ఏంటి, 38 ఏండ్ల నుండి ఆ బెతెస్దా కోనేటి దగ్గరే పడి ఉన్న అతన్ని చూచాడంట యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. చూచుచున్న దేవుడు చూస్తున్నాడు. ఎవడు భయం కలిగి ఉన్నాడో, ఎవడు ఇంకా విశ్రాంతి దినము, పునరుద్ధాన దినము కూడా తన పనులు చేసుకుంటున్నాడు. నిన్ను దీవించుటకు రాడు, నిన్ను స్వస్థపరచుటకు రాడు. 38 ఏళ్ళ నుండి పడిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. దిక్కు లేదు, ఆహారం పెట్టేవాడు లేడు. దేవుని దూత పరలోకం నుండి వచ్చి నీళ్లు కదిలిస్తే మొదట దింపేవాడు, తోసేవాడు కూడా ఎవడు లేడు. చూచుచున్న దేవుడు యేసయ్య నేరుగా అక్కడికి వెళ్ళాడు.
అతడు బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడని ప్రభువు చూచి స్వస్థత పొందగోరుచున్నావా? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిమించదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి నేను జుర్రించదను, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చేదను. ఎవరికి? ఆ 32వ ప్రారంభం నుండి చదువుకోండి. దేవునికి ప్రియులకి, దేవుని కొరకు ప్రయాసపడిన వారి కొరకు. ఆయన చూస్తున్నాడు కాబట్టి కొండ మీద తేనె 100% స్పష్టమైన చక్కని ఆహారము, తేనె, నూనె. వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎవరు వీళ్ళందరూ? ప్రభువు కొరకు ప్రయాసపడిన ఇశ్రాయేలు జనాంగం. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకొక ఆశీర్వాదకరమైన మాట చూపిస్తాను. అందరు బైబిల్ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, చూడండి. ఎవరిని దేవుడు దీవించేది? నీవు నా కుమారుడా, నీవు నా కుమార్తె, నీవు నీతిని ప్రేమించావు. ప్రైజ్ ద లార్డ్. ఏం ప్రేమించాడంట? నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు. ఒక చిన్న ప్రశ్న అడగనా మిమ్మల్ని అందరినీ? దేవుని రాజ్యము అనగా ఏంటి? బైబిల్లో చెప్పిన డెఫినేషన్: నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. లోకము అనగా ఏంటో చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడు. అందరికంటే గొప్పగా కనపడాలి. వాళ్ళు 5,000 శారీ అయితే నేను 15,000 శారీ కట్టాలా? వాళ్ళు మామూలుగా లెదర్ అయితే నేను బంగారపు రంగులో చెప్పులు కొనుక్కోవాలా? జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ. నీకన్నా నేను బాగుండాలా, గొప్పగా ఉండాలా. వాళ్ళనంతల దేవుడు, నీవు నా కుమారుడా, నీతిని ప్రేమిస్తావు. దేవుడు చెప్పాడు సువార్తల్లో, నా మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, ఇప్పుడు ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. మీకేం కావాలో మీరు అడగక్కర్లా. నా నీతిని, నా రాజ్యమును వెతకండి, ఆటోమేటిక్గా మీ అందరికీ నేను అవి ఇస్తాను, మీ అవసరాలను తీరుస్తాను. కారణము నేను చూచుచున్న దేవుడను. చూస్తున్నాను మీ స్థితిగతులు. మీకు ఇల్లు లేదని తెలుసు, మీకు 2 వీలర్ లేదని తెలుసు, నీకు సరైన వస్త్రాలు లేవని తెలుసు, నువ్వు కరెక్ట్గా మా దేవుని కొరకు మా ఆదివారం పునరుద్ధాన ఆరాధనకు వస్తావని తెలుసు. అయితే నీ బిడ్డలను చదివించుకోలేకపోతున్నావని తెలుసు, నీ భార్యకు రోగం అని తెలుసు, ఆ మంచం మీదనే ఉందని తెలుసు. ఇవన్నిటి గురించి దిగులు పడొద్దు. మొదట నీవు నా నీతిని, నా రాజ్యమును వెతకండి, ఇవన్నీ నేను చక్కజేస్తాను అంటున్నాడు. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఏది దేవునికి ఇష్టం లేదో దాన్ని నువ్వు కూడా ద్వేషించావు. అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో ఆయన నిన్ను అభిషేకించాను. అరే రే రే,
వాళ్ళ కుటుంబం ఏంటారా, వాళ్ళ బిడ్డలు ఏంటారు, అంతా హై స్టేటస్, అంత గొప్ప స్థితి ఏంటరా. వాళ్ళకి ఏం పట్టదండి. భార్య భర్తలు రక్షించబడ్డారు, బిడ్డలు ఇద్దరు రక్షించబడ్డారు. ప్రతి ప్రార్థనకు నలుగురు కుటుంబంతో వెళ్తారు. దేవుడు వారికి ఇచ్చిన దానిలో 10వ వంతు తప్పకుండా ఇస్తారు. చాలా దూరం అంటారు కదా, బస్సులు ఎక్కి వస్తారు, ఆటోలు ఎక్కి వస్తారు. అతడు నా నీతిని వెతుకుతున్నాడు కాబట్టి వారిని నేను ఎక్కడ హెచ్చిస్తాడంట, నీ తోటి వారి అందరికంటే నిన్ను ఆనంద తైలము. ఆ ఇంట్లో నిరంతరము ఏడుపు పండ్లు కొరుకుతాయి ఉండదంట, ఎప్పుడు ఆనందమే. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. మళ్ళీ నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినపడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినపడుతున్నది రక్షణ సంగీత సునాదము. మన గృహాల్లో నీతిమంతుడు ఎవడో నీతిమంతుడు, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడే అన్నాడు కదా, మరి నీతిమంతుడు ఎవడు? నీతిమంతుడు ఎవడైతే తన పాపములు ఒప్పుకొని పాప జీవితమును బట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆయన రక్తములో కడగబడి ఇక క్రమముగా దేవునితో ఆనోకులాగా నడిచే అనుభవం ఉందే, వాడు నీతిమంతుడు. అతడే నీతిమంతుడు. నీతిమంతుల గుడారాల్లో సీరియల్ చూడరంట, ఇటువంటి మాటలు వినపడవంట. నీతిమంతుల గుడారాలలో వినబడుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా రక్షణ సంగీత సునాదం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అమ్మా అతడు ఏ మాత్రము సందేహింపక అడగవలను. చాలమ్మా, మనం ఒక స్థలం కొనుక్కుందాం అనుకుందాం 500 గజాల స్థలం ఉందండి, ఇంత చెప్తున్నారండి, నా దగ్గర 10 లక్షలే ఉన్నాయండి. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తూ ఏమనుకుంటాం, ఎవరిని అడిగితే ప్రభువా నువ్వే నా కొరకు ద్వారం తెరువయ్యా, నీ పాదాల చెంత నిరంతరం బతుకుతున్నాను కదా, నీ దృష్టికి నమ్మకంగా బ్రతుకుతున్నాను కదా, ఎవరు కీడు చేయట్లేదు కదా, 10 లక్షలయ్యా, ఇంకొక 40 లక్షలు కావాలయ్యా, 60 లక్షలు కావాలయ్యా, నాకు త్రోవ చూపు ప్రభువా, నాకు త్రోవ చూపు. ఇంకేది, నా దగ్గర 10 ఉన్నాయి, 5 అయితే ఇవ్వగలడు కానీ మరీ 45, 50 లక్షలేనా, ఇది అయ్యే పని కాదులే. మళ్ళీ చదవమ్మా మాట. అయితే అతడు అడిగేవాడు
ఏమాత్రము కూడా సందేహింపక, డౌట్ లేకుండా విశ్వాసముతో అడగవలెను. వెంబడించువారు, సందేహించువారు గాలికి రేపబడిద్దే, చెట్లు చామ, ఆ దుమ్ము ధూళి, సముద్ర తరంగమును బోలి. అది సముద్ర తరంగము నేలకడగా ఉండదు. ఎప్పుడు అనుకుంటా తాడి చెట్టు అంతా లేచి కింద పడి మళ్ళీ ఒడ్డు దాకా ఎక్కడి దాకా తన్నుకొని వచ్చి మళ్ళీ వెనకబోయి. నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎట్లయినా కుమారుడు పుట్టిన తర్వాత నా మీద ఉన్న భయము భక్తి నీకు తగ్గిపోయినాయి కాబట్టి అబ్రహాము చిత్తము తండ్రి, నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నా. బైబిల్ చదవండి, 22వ అధ్యాయం ఆదికాండం. నీ కూతుర్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ డబ్బు ఎక్కువ కన్నా ప్రేమిస్తున్నావా? అవి దేవునికి ఇష్టం లేదు. అవే నీ జీవితంలో విగ్రహాలు. ఏం ప్రేమిస్తున్నావు? నువ్వు నీ కలిగిన ఒక్కగానొక్క కుమారుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి 3 రోజులంత ప్రయాణం చేసి నడిచి మీద నేను చూపించు స్థలములో నీ కుమారుని దహన బలివు. ఇంతకాలం పిల్లలు లేరన్నావా? ఇస్తే నన్ను మర్చిపోయి వాడిని ప్రేమిస్తున్నావా? దేవుడు అంగీకరించు. దేవుని కన్నా మరి ఏది ఎక్కువగా ప్రేమించినా అది నీ గుండెల్లో విగ్రహము. దేవుని కన్నా ఏది ఎక్కువ ప్రేమించకూడదు, దేన్ని అభిమానించకూడదు. నన్ను ఘనపరచువానినే నేను ఘనపరుస్తా. నువ్వు ఘనపరచువా, నీ బ్రతుకు అదో పాతాళమే. ఆ తర్వాత అతడు గాలికి రేపబడిన వాడై పొట్టు ఎగిరిపోయినట్లు. మొదటి కీర్తనలో కూడా అదే రాయబడి ఉంది. దుష్టులు అలాగున ఉండక గాలి చదరగొట్టు పొట్టు వలె ఉందురు. మరి నీతిమంతులు దివారాత్రములు దాన్ని ధ్యానిస్తారు కాబట్టి ఆకు వాడక ఫలాలు బలిస్తారు. ఇంకొక చక్కని మాట ఉంటుంది, అతడు చేయున్నదంతయు సఫలమగును. మోకరించండి. నువ్వెవరిని బోలి ఉన్నావు? ఈరోజు చివరి ఆదివారము జనవరి నెలలో ఎవరిని ప్రేమిస్తున్నావు? పాపుల మార్గంలో నిలవక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నావా? అలాగైతే నువ్వు ధన్యుడవు. నీ జీవితము, నీ కుటుంబము నీటి కాలువ ఓరను నాటబడింది. ఆకు వాడదు, ఆకు రాలదు. జీవజలముల ఊట అయిన యేసయ్య ఒడ్డున నువ్వు నాటబడ్డావు. బహుగా ఫలిస్తావు, ఫలించబోతున్నావు. ప్రార్థన చేయి. అంతేనా? మారైపోయిందా? యేసు లేని జీవితము మారనే. యేసునకు జీవితములు సమర్పించుకున్న వారి బ్రతుకులు మోడుబారిపోవటమే. ఇస్సాకును ప్రేమిస్తున్నాడంట అబ్రహాం కూడా. దేవుని నిర్లక్ష్యం చేశాడు. దేవుని నిర్లక్ష్యం చేసి తిండి ప్రేమించిన, సోదరులను ప్రేమించిన, నీ తల్లిదండ్రులను ప్రేమించిన, నీ అక్కజెళ్ళను ప్రేమించిన, నీ వెండి బంగారములు ప్రేమించిన దేవుడు అసహించుకుంటాడు. వాటిని నీ కంటికి దూరముగా విసిరివేయబోతున్నాడు. కాబట్టి నన్ను ఘనపరచు, అప్పుడు నీ కుటుంబాన్ని నేను ఘనపరుస్తానంటున్నాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ వారి హృదయాలు చేసుకున్న ప్రార్థన నువ్వు విన్నావు. వారి సమర్పణ నువ్వు విన్నావు. వారు కోరుకున్న ప్రకారమే నిన్ను ప్రేమిస్తున్నారా? లోకంలో ఉన్న అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, తల్లి, తండ్రి
ఇవన్నీ ఎవరైతే నన్ను విడిచి అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తారో అన్ను కోరుతున్నావు. నిన్ను కనపరుస్తున్నారా? అందుకే మా పంటలు లేవు. పసర పురుగులు, మిడతలు అన్నీ నాకు వేసినాయి మా పంట. కాబట్టి నిన్నే ప్రేమించే జ్ఞానము మాకు దయచేయమని, నిన్నే ఘనపరిచే భాగ్యము మాకు దయచేయమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.